ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఫిబ్రవరి 19వ తేదీ నుండి శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు. తిరుపతి కపిలతీర్థంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న కుంభమేళా సంబరం. శ్రీవారి నమూనా ఆలయంలో ఆగమోక్తంగా కైంకర్యాలు. అభిషేక సేవలో శ్రీ ఆండాల్ తల్లి దివ్య వైభవం. దేవుని కడపలో అమ్మవారికి భక్తి కైంకర్యం. సుగంధ ద్రవ్యాల్లో శ్రీ వెంకటేశ్వరుని అభయ ప్రదానం. నంద్యాలలో దేవదేవునికి దివ్య నీరాజనం. బ్రహ్మోత్సవాలకు సర్వశోభితంగా సిద్ధమవుతున్న కపిలతీర్థం. శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో టీటీడీ విస్తృత ఏర్పాట్లు. తిరుపతిలోని సుప్రసిద్ధ క్షేత్రం కపిలతీర్థం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమవుతోంది. శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19వ తేదీ నుండి 26వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కపిలతీర్థంలో శనివారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. జాజి, జాపత్రి, జువ్వాది, పచ్చకర్పూరం, కిచ్చిలిగడ్డ, కుంకుమ పువ్వు, శ్రీగంధం ఇత్యాది ఔషధీకృత సుగంధ ద్రవ్యాల లేపనంతో అర్చకులు, అధికారులు శ్రీ కామాక్షి కపిలేశ్వరుల సన్నిధిలో ఉపాలయాలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించారు. అలాగే ఆలయంలోని ధ్వజస్తంభం, బలిపీఠం, నవగ్రహ మండపం పరిసరాలను నీటితో శుభ్రం చేశారు. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని జరిగే వాహనాలను, పూజా సామాగ్రిని శుద్ధి చేశారు. త్రివేణి సంగమ పుణ్యప్రదేశం పుణ్యస్నానాలు ఆచరించే అశేష భక్తులతో కళకళలాడుతోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా ఆధ్యాత్మిక భరితంగా కొనసాగుతోంది. నిత్యం లక్షలాదిగా భక్తులు తరలివచ్చి త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలను ఆచరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రయాగ్రాజ్లోని 6వ సెక్టార్లో ఏర్పాటు చేసిన టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీవారి నమూనా ఆలయంలో శనివారం ఉదయం స్వామివారికి సుప్రభాతం, తోమాల, అర్చనాది నిత్య సేవలను ఆగమోక్తంగా నిర్వహించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. ఆపై సకల జనుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఆలయ ప్రాంగణంలో చతుర్వేద హవనం శాస్త్రోక్తంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు.
కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోదాదేవికి స్నపన తిరుమంజనం ఆకముక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న ఈ ఆలయంలో అర్చకులు ముందుగా గోదాదేవిని ప్రత్యేకంగా కొలువుదీర్చి షోడశోపచార పూజలతో సేవించారు. అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాల్ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై అలంకరణలు పూర్తి చేసి అమ్మవారికి గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు ఆండాల్ తల్లిని భక్తి ప్రపత్తులతో సేవించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. జయలక్ష్మీ వరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా. నంద్యాలలోని సంజీవ్ నగర్లో వేంచేసిన రామాలయంలో మాఘమాసోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. రామాలయంలో ఉపాలయంలో వేంచేసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో స్వామివారికి అభిషేక సేవ చూడచక్కగా జరిగింది. ముందుగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమంగళ మూర్తికి అర్చకులు సకల ఉపచారాదులను ఆగముక్తంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. అనంతరం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి నీరాజన సమర్పణ గావించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో స్వర్ణగిరిపై నెలవైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఆధ్యాత్మిక సౌగంధాలతో ప్రకాశిస్తోంది. మాఘమాసోత్సవాల్లో భాగంగా స్వామివారికి నిత్య కళ్యాణోత్సవ సేవ భక్తజన రంజకంగా జరుగుతోంది. ఇందులో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్యమూర్తులను పసిడి ఆభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ పీఠంపై ఆసీనులు చేశారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లకు వేదోక్తంగా ఉపచార కైంకర్యాలను పూర్తి చేసి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. శ్రీకాకుళంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో మాస పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య ప్రాంగణంలో ఉపాలయంలో వేంచేసిన ఆండాల్ అమ్మవారికి ప్రత్యేక కైంకర్యాలు జరిగాయి. ఆముక్త మాల్యదకు అర్చకులు సకల ఉపచార క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేసిన అనంతరం వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అమ్మవారికి పంచామృతాలు, పసుపు, చందనాది సుగంధ ద్రవ్యాలతో స్నపనాభిషేకం నిర్వహించారు. ఆపై పట్టు వస్త్రాలను అమ్మవారికి అలంకరించి కర్పూర హారతులు సమర్పించారు. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ధూపదీప నైవేద్యాలు, మంగళ హారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తుల కల్పతరు
చల్లని తల్లి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వేంచేసిన గ్రామదేవత శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు. అమ్మవారి ఆలయంలో 61వ వార్షికోత్సవాలు మహాకుంభంతో మంగళకరంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అష్టలక్ష్ములుగా ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ముగింపు సందర్భంగా గర్భాలయంలోని అమ్మవారి దేదీప్యమూర్తిని బంగారు శోభిత వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, సకల ఆయుధాలు, సమస్త సుగంధ పుష్పమాలలతో మహాతేజో విరాజితంగా కొలువుదీర్చి ప్రత్యేక ఆరాధనలతో సేవించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకువచ్చిన పలు రకాల ఆహార పదార్థాలను రాశిగా పోసి అమ్మవారికి మహాకుంభ నివేదన, మహామంగళ నీరాజన సమర్పణ నిర్వహించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న సుప్రసిద్ధ కపిలతీర్థం వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కపిలతీర్థంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీ కామాక్షి కపిలేశ్వరులు దివ్యంగా కటాక్షిస్తున్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. కపిలతీర్థంగా, ఆళ్వార్ తీర్థంగా ప్రసిద్ధి చెందిన శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం బ్రహ్మోత్సవాలకు సర్వసన్నద్ధమవుతోంది. ఫిబ్రవరి 19వ తేదీ నుండి 28వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని హంగులతో ముస్తాబు చేస్తోంది. కపిలతీర్థం పరిసర ప్రాంతాలలో బ్రహ్మోత్సవాల ప్రాశస్త్యాన్ని తెలియచేసేలా ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. కపిలతీర్థం ముఖద్వారం వద్ద నందికోడులని శుభ్రపరిచి విద్యుద్దీప అలంకరణలతో శోభాయమానంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయం లోపల, వెలుపల విద్యుద్దీప అలంకరణ పనులు జోరుగా సాగుతున్నాయి. బ్రహ్మోత్సవాలకు భక్తులు విశేషంగా తరలి రానుండటంతో అందుకు అనుగుణంగా చలువ పందిళ్లను, ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాలను ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయం లోపల, వెలుపల ప్రాంతాలను రంగవల్లులతో అందంగా అలంకరిస్తున్నారు. 10 రోజుల పాటు కపిలతీర్థంలో జరిగే బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారు ఉదయం, రాత్రి వాహన సేవలలో విహరించనున్నారు. వాహన సేవలను ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు, రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా వాహన మండపాన్ని అందంగా తీర్చిదిద్దటంతో పాటు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ఆలయంలోని ప్రాకారాలపై ఉన్న దేవతామూర్తుల విగ్రహాలను సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ఇక కపిలతీర్థం పుష్కరిణిలో శుద్ధి కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఉన్న నీటిని తోడివేసి పుష్కరిణిలో మరమ్మతులు పూర్తి చేసి స్వచ్ఛమైన నీటితో నింపనున్నారు. అలాగే బ్రహ్మోత్సవాలలో భాగంగా ప్రతిరోజు స్నపన తిరుమంజనం, ఊంజల సేవలను నిర్వహించే ఊంజల మండపం, ముఖమండపాలను రంగవల్లులు, విద్యుత్ దీపాలతో అలంకరిస్తున్నారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో ఉపాలయాలుగా ఉన్న శ్రీ అభయహస్త ఆంజనేయ స్వామి, శ్రీ నమ్మాళ్వార్, శ్రీ వేణుగోపాల స్వామి, శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి, శ్రీ లక్ష్మీ నృసింహస్వామి ఆలయాలతో పాటు ఇతర ఉపాలయాలను శోభాయమానంగా భక్తులను అలరించేలా సర్వశోభితంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవ విశేషాలను ఆలయ అర్చకులు మణిస్వామి ఎస్వీబీసీకి వివరించారు. తిరుమల తిరుపతి దేవస్థాన అనుబంధ ఆలయమైన శ్రీ కామాక్షంబా సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయము చాలా ప్రాచీనమైన శివక్షేత్రము. కపిల మహాముని ఇక్కడ తపస్చేసి బ్రహ్మ గోరూపంగానో, విష్ణుమూర్తి గోపాలుడుగా, శివుడు లింగాకారంగా దర్శనించిన విశేషమైన క్షేత్రము. ఈ ఒక కపిలేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవము ప్రారంభం కాబోతుంది. 18వ తారీఖు అంకురార్పణంతో ప్రారంభమయ్యి 19 ఉదయం ధ్వజారోహణము, ఉదయం సాయంత్రం అంతా కూడా విశేష వాహన సేవలు జరుగుతూ ఉంటాయి. 26వ తారీఖు మహాశివరాత్రి పర్వదినమును ఉదయము 2 గంటలకంతా సుప్రభాతం జరిగి స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది. తర్వాత స్వామివారి భక్తులకి దర్శనమిస్తూ ఉంటారు. సాయంత్రం నందివాహన సేవ 6 గంటలకి స్వామివారి పురవీధుల నందివాహన సేవ జరుగుతుంది. నందివాహన సేవ అనంతరం లింగోద్భవ కాల అభిషేకము రాత్రి 12 గంటల నుంచి 4 అభిషేకాలు కాల అభిషేకం జరుగుతుంటుంది. తర్వాత మరుసటి రోజు 27వ తారీఖు శివపార్వతుల కళ్యాణము, 28వ తారీఖు త్రిశూల స్నానము, తర్వాత సాయంకాలం అవరోహణం జరిగి రావణాసుర వాహనంతో
ఈ ఒక మహోత్సవము సంపూర్ణం అవుతుంది. భక్తాదులందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి ధన్యులు కావాల్సిందిగా కోరుతున్నాము. ఓం నమః శివాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయం పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. పూర్వం శ్రీ శ్రీనివాస ఆలయం వేదికగా శ్రీ వైష్ణవ ధర్మవ్యాప్తికి ఎందరో భక్తాగ్రేసరులు విశేషంగా కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన అధీనంలోకి తీసుకుని పునర్నిర్మించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ శ్రీ శ్రీనివాస స్వామి వారిని దర్శించి పునీతులవుతున్నారు. తిరుచానూరు క్షేత్రం ఎన్నో పురాతన ఆలయాలతో విలసిల్లుతూ నిత్యం ఉత్సవ శోభతో దర్శనమిస్తుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీకృష్ణ స్వామి ఆలయం, శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలు పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శాసన చారిత్రక ఆధారాలతో పరిడివెళుతున్నాయి. ఈ ఆలయాలలో శ్రీనివాస ఆలయం ప్రాచీన క్షేత్రంగా భాసిల్లుతోంది. పూర్వకాలంలో వేదాంత దేశికులు వారు తిరుపతి స్వామి శ్రీ రంగరామానుజ మహాదేశికన్ స్వాములు శ్రీ శ్రీనివాస ఆలయంలోని స్వామివారికి ఆరాధనలు నిర్వహించినట్లు, శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శిథిలావస్థలకు చేరుకున్న ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం 2008లో తమ ఆధీనంలోకి తీసుకుంది. 2014వ సంవత్సరం శాస్త్రోక్తంగా బాలాలయాన్ని నిర్వహించారు. తదనంతరం 4 కోట్ల నిధులతో ఇక్కడ అత్యంత సుందరంగా శ్రీ శ్రీనివాస ఆలయాన్ని టీటీడీ నూతనంగా పునర్నిర్మించింది. 2018వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీన పునః ప్రతిష్ఠించి మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని కల్పించింది. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ఆలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతుంటాయి. ఆలయ ప్రవేశద్వారం వద్ద జయ విజయులు దర్శనమిస్తారు. గర్భాలయంలో 4 అడుగుల శ్రీనివాసమూర్తి మనోహర రూపంతో దర్శనమిస్తుంటారు. గర్భాలయానికి ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీ గోదాదేవి అమ్మవారిని, ఉత్తరం వైపున ఆళ్వార్లను ప్రతిష్ఠించారు. భక్తులు ఆలయం వద్దకు చేరుకోగానే 3 అంతస్తులు 5 కలశాలతో నిర్మితమైన గాలిగోపురం స్వాగతం పలుకుతుంటుంది. ఈ గోపురంపై నలువైపులా జయ విజయులు, నరసింహస్వామి, గరుడాళ్వార్లతో పాటు పలు దేవతామూర్తుల శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలోని ధ్వజస్తంభంపై
శంకుచక్ర నామాలు, గరుడాళ్వార్లు ఆశీస్సులు అందిస్తుంటారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో శ్రీ శ్రీనివాస స్వామి, ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి దర్శనమిస్తుంటారు. ఆలయ పైభాగంలోని శ్రీ మహావిష్ణువు దశావతారాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆలయానికి నలువైపులా ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆ ద్వారాలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు సుందరంగా కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధి ఉంది. ఇక ధ్వజస్తంభం వద్ద భక్తులు ముగ్గులు వేసి పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతిరోజు 6 గంటలకు సుప్రభాతం, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఆలయాన్ని రోజు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు మూసివేసి తిరిగి 4 గంటలకు తెరుస్తారు. ప్రతి శనివారం గర్భాలయంలోని మూలమూర్తికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేకం అలంకరణ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్యం ప్రసాదాల తయారీకి ప్రత్యేకంగా పోటును నిర్మించారు. ఈ ఆలయంలో పెరటాసి మాసంలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ప్రతి ఏటా ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలతో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. తిరుచానూరు క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీ శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి మెండైన ఆశీస్సులు పొందుతున్నారు. మంత్రాలయంలోని శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో మాఘమాసం సందర్భంగా విశేష ఆరాధనలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థస్వామి మంత్రాలయం గ్రామదేవత శ్రీ మాంచాలమ్మ తల్లికి అభిషేక కైంకర్యాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. పంచామృతాలు, పసుపు, చందనాది సుగంధ ద్రవ్యాలతో అమ్మవారికి అభిషేక కైంకర్యాన్ని పీఠాధిపతులు పూర్తి చేశారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించి భక్తులకు దర్శనం కల్పించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పెనుగడప గ్రామంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం నిత్యం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతోంది. పూర్వం సర్వారీకుడు అనే మహర్షి ఈ ప్రాంతంలో గోదావరి నదిలో స్నానమాచరించి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కోసం తపమాచరించినట్లు స్థల పురాణం తెలుపుతోంది. ఇంతటి విశిష్టమైన ఈ ఆలయంలో అమ్మవారికి మాఘమాసం సందర్భంగా కుంకుమార్చనలు, విశేష ఆరాధనలను అర్చకులు సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. మహిళలు ఎంతో భక్తి ప్రపత్తులతో, సంకల్ప పూజలతో అమ్మవారిని సామూహిక కుంకుమార్చనలతో ఆరాధించి తరించారు. విజయవాడ నగరం మధురానగర్లో వేంచేసిన శ్రీ శ్యామలాంబాదేవి ఆలయంలో మాఘమాస పూజలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంతో శక్తివంతమైన దేవిగా పూజలు అందుకుంటున్న శ్యామలాంబాదేవికి అర్చకులు లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ప్రత్యేకంగా ఆరాధనలను నిర్వహించారు. మహిళలు అమ్మవారి సన్నిధిలో సంకల్పం చెప్పుకుని కుంకుమార్చనలో పాల్గొన్నారు. అమ్మవారి దివ్యమూర్తిని వజ్ర మణిమయ ఆభరణాలు, నిమ్మకాయ మాలలు, త్రిశూలాది ఆయుధాలతో తేజోరూపిణిగా కొలువదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు.
తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా కోనేటిపురంలో గుట్టపై వేంచేసిన శ్రీ తిరుమలనాథ స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా పద్మావతి సమేత శ్రీ తిరుమలనాథ స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం వేదోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశారాధన నిర్వహించారు. భక్తులు పవిత్ర కలశాలతో ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి అభిషేక సేవ వైభవంగా జరిగింది. మాస పూజల్లో భాగంగా ముందుగా అమ్మవారికి నిత్య పూజలను పూర్తి చేసిన అర్చకులు ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ వాసవీదేవికి పలు రకాల ద్రవ్యాలతో అభిషేక కైంకర్యాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి కుంకుమార్చన, శ్రీచక్ర నవావరణ అర్చన జరిపి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు అమ్మవారి అభిషేక సేవను వీక్షించి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కడప నగరంలోని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారిని ప్రత్యేక అలంకరణతో పుష్పశోభితంగా కొలువుదీర్చి విశేష ఆరాధనలతో సేవించారు. ఆలయ ప్రాంగణంలో సంకల్పపూర్వకంగా అశ్వత్థనారాయణ కళ్యాణం నిర్వహించారు. ముందుగా అర్చకులు అశ్వత్థనారాయణ మూర్తిని కళ్యాణ మండపంలో వేంచేపు చేసి గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ ప్రతిష్ఠ, కలశారాధన పూర్తి చేసి భక్తుల సమక్షంలో కంకణ ధారణ గావించారు. ఆపై యజ్ఞోపవీతం, కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, అక్షతారోపణ తదితర క్రతువులతో నేత్రపర్వంగా కళ్యాణం నిర్వహించారు. చిత్తూరు జిల్లా బీకోట పట్టణంలోని రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు రథోత్సవం జరిగింది. వర్ణమయ సుందర పుష్పాలు, మొక్కజొన్న పొత్తులతో ప్రత్యేకంగా సిద్ధం చేసిన రథంపై రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారిని వేంచేపు చేసి అర్చనలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. ఆపై భక్తుల జయ జయధ్వనుల నడుమ బీకోట పట్టణ వీధులో స్వామి అమ్మవార్ల రథోత్సవం ఉత్సవ శోభితంగా సాగింది. విజయవాడ దుర్గా అగ్రహారంలో వేంచేసిన శ్రీ అంకమ్మ తల్లి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. మాఘమాస పూజల్లో భాగంగా శ్రీ అంకమ్మ తల్లికి నెల సంబరాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ముగ్గురమ్మల మూలరూపిణిగా కటాక్షిస్తున్న అంకమ్మ తల్లికి పరివార దేవతామూర్తులకు సకలాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి అర్చనలను నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం 64,527 మంది భక్తులు దర్శించుకున్నారు. 23,129 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,70,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.